ప్రాంజల్ డిజైనర్ స్టూడియోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈరోజు చెప్పే మోటివేషన్ వీడియో, ఈరోజు చెప్పే మాటలు, ఈరోజు చెప్పే మీరు అంటే నేను చెప్పడం, మీరు గెలుపు పొందడం 100% ఖాయమని చెప్పి ఈరోజు ఈ వీడియోలో ఈ మోటివేషన్ వీడియో 100% చూడండి ఫ్రెండ్స్. మోటివేషన్ వీడియో ఎందుకు పెడుతున్నానంటే చాలామంది అసలు నేను బిజినెస్ ఎలా చేయాలా, ఏం చేయాలా భయపడుతున్నారు. ఈ బిజినెస్ దిగాలా వద్దా అనే దాని గురించి మీకు 2 వేరియేషన్స్ చూపిస్తా, ఎలా చేయాలా ఏం చేయాలనేది. బట్ ఈ ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కొట్టండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. 100% జెన్యూన్ కంపెనీ, సౌత్ ఇండియా బిగ్గెస్ట్ షాప్ మనకు ఉండేది ప్రాంజల్ డిజైనర్ స్టూడియో సూరత్లో. అండ్ సూరత్ అనేది మహానగరం, సూరత్ అనేది వరల్డ్ మార్కెట్, డైమండ్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అంటే ఎటువంటి ఫ్యాబ్రిక్ అయినా ఎటువంటి శారీస్ అయినా మీకు ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అనేది సూరత్లో దొరుకుతాయి. సో ఇప్పుడు వ్యాపారం, చాలా మంది వ్యాపారం పెట్టాలి అనుకుంటే ఏం పెట్టాలి? కిడ్స్ వేర్ పెట్టాలా, లేడీస్ వేర్ పెట్టాలా, లేదా మెన్స్ వేర్ పెట్టాలా, లేదా హ్యాండ్లూమ్స్ పెట్టాలా, లేదా ఫర్నిషింగ్స్ బిజినెస్ పెట్టాలా? ఏం బిజినెస్ పెట్టాలి? చూడండి ఫ్రెండ్స్, ఫర్నిషింగ్స్ బిజినెస్ పెడతారా? కటన్స్ ఇవన్నీ దీంట్లో చాలా కొలతలు తీసుకోవాలా, సైట్ దగ్గరికి పోవాలా, నచ్చ చెప్పాలా, రేటు తగ్గించాడా, చాలా సవా లక్ష, ఏమన్నా నచ్చలేదా రిటర్న్ తీసుకోవాలా, ఆల్టరేషన్ చేయాలా, ఇదంతా తగ్గుతుంటారు. మెన్స్ వేర్ పెడదామా? మెన్స్ వేర్కి లేడీస్ వేర్కి మీకు తర్వాత చూపిస్తా. కిడ్స్ వేర్ ఆల్రెడీ మన బిజినెస్ ఉందనుకోండి, శారీస్ బిజినెస్ కానీ ఏదైనా, సో ఆ కిడ్స్ వేర్తో పాటు మన రన్నింగ్ ఉన్న బిజినెస్ శారీస్ కానీ కుర్తీస్ కానీ ఏదైతే మంది షోరూమ్ ఉందో దాంతో పాటు కిడ్స్ వేర్ పెట్టడం 100% మీకు బెనిఫిట్ ఇస్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈరోజు రన్నింగ్ ఉన్న బిజినెస్ లో మనం యాడప్ చేయగలము. స్టార్ట్అప్ చేస్తున్నామంటే ఆలోచించాలి, ఎటువంటి బిజినెస్ తో నేను స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏ ప్రోడక్ట్ పెట్టాలా, ఆ ప్రోడక్ట్ నుంచి నేను సంపాదిస్తున్నా లేదా, ముందుకు వస్తున్నా లేదా. ఈరోజు మెన్స్ వేర్ కి లేడీస్ వేర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. చూడండి, మెన్స్ వేర్ లో ఫ్యాషనబుల్ ఎక్కువ ఉండదు. మహా అంటే రౌండ్ నెక్ టీషర్ట్, కాలర్ టీషర్ట్, చెక్స్, ప్లెయిన్, స్ట్రైప్స్, ప్రింటెడ్ ఇలాంటి షర్ట్స్ వచ్చేస్తాయి. హాఫ్ స్లీవా, ఫుల్ స్లీవా, లేదా జీన్సా, కాటన్, లేదా ఫార్మల్సా, ట్రౌజర్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్. దాంట్లో పెద్ద ఏముండవు. బేసిక్ కలర్స్ ఉంటాయి జీన్స్ ప్యాంట్ లో, బేసిక్ కలర్స్ ఉంటాయి కార్గో ప్యాంట్స్ లో, బేసిక్ కలర్స్ ఉంటాయి కాటన్ ఫార్మల్స్ లో. పెద్ద వేరియేషన్ అనేది ఏమి ఉండదు మెన్స్ వేర్ లో. అందుకనే మెన్స్ వేర్ బిజినెస్ అనేది ఒక ఇంతలోనే స్థిరపడి ఉంది. మన లేడీస్ వేర్ బిజినెస్, శారీస్ బిజినెస్, కుర్తీస్ బిజినెస్ ఏమని చేయాలనుకుంటే ఇంతలో స్థిరపడి ఉంది. ఎందుకంటే స్త్రీల బిజినెస్ వరల్డ్ లో 365 days నడుస్తుంది. మెన్స్ వేర్ గురించి మాట్లాడదామా? ఒక్కసారి బట్టలు కొంటే 3 years, 4 years, 5 years కొనము. పండగలకు కూడా ఫస్ట్ భార్యకు, పిల్లలకు అంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్, అమ్మ నాన్నలకు, అత్తమ్మకు, అలా అన్నమాట. ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేస్తాం. మనకు ఒకవేళ ఉన్నా లేకుండా కాంప్రమైజ్ అయిపోతాం. ఏముంది, షర్టే కదా, కద్దరంగినే కదా, ఏముంది ఏదో ఒకటి వేసుకుని అయిపోతాం, లేదా నార్మల్ ఫార్మల్ షర్టే కదా, ఏదైనా పంచ కట్టుకుని అయిపోతుంది పండగ. బట్ లేడీస్ అలా కాదు. లేడీస్ బిజినెస్ ఎందుకు ఇంత ఫాస్ట్ గా ఉంది అంటే, ఒక్కసారి వేసుకున్న లేడీస్ చీర రెండోసారి మహా అంటే మూడోసారి 99 100% కాబట్టి ఇంత అతిగా ప్రొడక్షన్స్ రావాలి అనుకుంటే ఒక లేడీస్ బిజినెస్. ఎవ్రీ టైం కొత్త కొత్త శారీస్ వస్తాయి. కట్ వర్క్ కావాలా, ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ తో కావాలా, ఆర్గెంజా కావాలా, లెనిన్ లో కావాలా, క్యాట్లాగ్స్ కావాలా, మెత్తగా ఉండాలా, జార్జెట్ కావాలా, టస్సర్ కావాలా, మంగళగిరి, వెంకటగిరి, కాంచీపురం, ధర్మవరం, ఎన్ని రకరకాలైన చీరలు వస్తున్నాయి చెప్పండి. సో ఆ స్త్రీల బిజినెస్ల మీదే ఈరోజు మన ఇండియా నిలబడింది. స్త్రీ లేనిది అది గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్, ఈ వ్యాపారం స్త్రీల బిజినెస్ ఇంత పెద్దగా అని చెప్పి మీరు చూపించారు, బాగానే ఉంది కదా సార్. ఈ వ్యాపారం మళ్ళీ స్త్రీలు ఎక్కువ చేస్తున్నారు కదా అంటే, ఎస్ 100% స్త్రీలు ఎక్కువ చేస్తున్నారు. బట్ మెన్ లో ఉన్న థింకింగ్ కి మన స్త్రీలో ఉన్న థింకింగ్ కి చాలా డిఫరెన్స్. మగవాడు ధైర్యం చేస్తారు, ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు. ఈ ఆడవాళ్ళలో ఎలా ఉంటారంటే, ఈ స్త్రీలలో 100%లో 90% మీకు 10% ఏదైనా స్త్రీని మీకు అంటే ఫుల్ డేరింగ్ గా కనబడుతుంది. దాని తర్వాత 90%లో 30% మీడియం గా ఉంటుంది. సో రిమైనింగ్ 60% లో మనకి ఎలా ఉంటుంది అంటే భయపడుతూ స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తారు. సో మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, వ్యాపారంలో భయపడితే బిజినెస్. వ్యాపారం అనేది ధైర్యంగా ఉండాలి.
బట్ ఈ వ్యాపారంలో ధైర్యంగా ఉండి వ్యాపారం బిజినెస్ చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ ఐటమ్ పెంచుతూ మీరు ఎప్పుడైతే ముందుకు వస్తారో ఆ గెలుపు పొందారో ఆ నవ్వు ఆ ఆనందం ఆ రోజు ఆ నైట్ ఆ కథ 100%. మీరు ఏ రోజైతే డబ్బు సంపాదిస్తారో, ఒక స్త్రీలు డబ్బులు సంపాదించేకి ఒక మగవారి డబ్బులు సంపాదించేకి చాలా తేడా. ఎందుకంటే స్త్రీలు సంపాదించారంటే ఇంకా ఆమెను పట్టేకుండదు. 100% కదా, ప్రతి ఒక్కరు చెప్పండి స్త్రీలు గారు. మీ కమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను నేను. 100% స్త్రీలు డబ్బులు సంపాదించామంటే 100% అతుకోదు. ఎందుకు తట్టుకోదు అంటే వాళ్ళకు ఉన్న ఆనందం. నేను కూడా ఏదైనా చేయగలను, నేను కూడా ముందు రాగలను అంటే పురుషులే ముందుకు రావాలా, స్త్రీలు రాకూడదా? పురుషులతో పాటు ఇప్పట్లో పురుషుల కన్నా స్త్రీలు 5 అడుగులు ముందుకున్నారు. మరొక్కసారి చెప్తున్నా వినండి, పురుషుల కన్నా స్త్రీలు 5 అడుగులు ముందుకున్నారు. ఎందుకున్నారు అంటే అలా బిజినెస్ లో వాళ్ళు అంత లోపగా డీప్ గా వెళ్ళిపోయారు ప్రతి ఐటమ్ లో. అంటే ఒక శారీస్ బిజినెస్, బట్టల బిజినెస్ లో, ఎందుకంటే బట్టల బిజినెస్ అంటేనే బట్టల వ్యాపారం, రాజా వ్యాపారం అనేది ఒక పేరుంది. బట్టల బిజినెస్ రాజా బిజినెస్. ఎందుకు అంటే ఆ బట్టల బిజినెస్ లో అందరికీ తెలియదు చాలా మందికి. ఆ రాజా బిజినెస్ లో చదువు ఉన్నోడే చేయాలా, చదువు లేనోడే చేయాలంటే కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. బట్ చదువు ఉన్నోనికి చదువు లేనోనికి దాంట్లో కూడా తేడా ఉంది. చదువు ఉన్నవాడు కొంత ప్లానింగ్ తో ముందరికి వెళ్ళిపోతారు. చదువు లేనివాడు ఆ చదువు ఉన్న ప్లానింగ్ వాడు ఏదైతే చేసినారో దాన్ని ఫాలోఅప్ చేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కరెక్టా ఫ్రెండ్స్? దాంట్లో కూడా తేడా ఉంది. బట్ చదువు ఉన్నా లేకున్నా బాధ లేదు. బట్ వ్యాపారం, బట్టల వ్యాపారం, అందులో స్త్రీల వ్యాపారం అనేది హైయెస్ట్ సేలింగ్ ఉంటుంది. లేడీస్ బిజినెస్ అనేది 365 days నడుస్తుంది. అందుకనే చెప్పి ఈరోజు నేను కూడా భయపడుతూ ఉంటే ఇంత ముందుకు వచ్చాను కదా. ఈరోజు 35-40 మంది పని చేస్తున్నారు పిల్లలు. ఎవరి మీద బతుకుతున్నారు? మన మీద బతుకుతున్నారు. నాందంటే నేను మీ మీద బతుకుతున్నా, మీరు మీ కస్టమర్ల మీద బతుకుతున్నారు. సో అలా ఇదొక చైన్ సిస్టమ్. ఒకరి మీద మనము డిపెండ్ అయ్యి ఉన్నాం కాబట్టి ఈరోజు మార్కెట్ నడుస్తుంది. మీరందరూ కొంటున్నారు, మీరందరూ సపోర్ట్ అని ఈరోజు సూరత్ మార్కెట్ అనేది నిలబడి, అంటే పబ్లిక్ మీద, అంటే దాంట్లో కూడా ఫస్ట్ హైయెస్ట్ సేల్స్ మనకి తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ఇక్కడ నుంచి. దాని తర్వాత యూపీ, బీహార్ ఇవి ఉంటాయి. ఏంటంటే యూపీ రాజ్యం అనేది చాలా పెద్ద రాష్ట్రం కాబట్టి అక్కడ కూడా మనకు సూరత్ నుంచి చాలా సేల్స్ అనేది ఉంటాయి. ఇలా మీరు టెన్షన్ పడకండి, భయపడకండి. వ్యాపారం అనేది మనకు ఎప్పటికీ నడుస్తుంది. టెన్షన్ పడే పని లేదు, బిందాస్ గా ఉంటుంది. అండ్ లేడీస్ బిజినెస్ అనేది 365. మీరు కిడ్స్ వేర్ పెడతారా, నైట్ వేర్ పెడతారా, మ్యాచింగ్ సెంటర్ పెడతారా, శారీస్ కలెక్షన్స్ పెడుతున్నారా, ఏదైనా పెట్టండి. బట్ భయం లేదు. ఈ వ్యాపారం అంతా మనకు సెట్ అయిన తర్వాత మెన్స్ వేర్ గురించి ఎందుకంటే మెన్స్ వేర్ అనేది ఈజీ బిజినెస్, బట్ దాన్ని మనము సేల్స్ చేయడం చాలా కష్టం. లేడీస్ అనేది అప్గ్రేడ్ డైలీ వస్తారు. టాప్స్ ఏమైనా కొత్త వచ్చినా, షార్ట్ టాప్స్ ఉన్నాయా, లాంగ్ టాప్స్ ఉన్నాయా, రియాన్ టాప్స్ ఉన్నాయా, వర్క్ టాప్స్ ఉన్నాయా, సింపుల్ బేసిక్ టాప్స్ ఉన్నాయా, పాకెట్ టాప్స్ ఉన్నాయా, టాప్స్ లోనే ఎన్ని రకాలు ఉన్నాయి. లెగ్గిన్స్ కావాలా, సాటిన్ లో కావాలా, 4-way లైక్రా కావాలా, 4-way లైక్రా ఓన్లీ లైక్రా ఫ్యాబ్రిక్ లో కావాలా, ఎలా కావాలా అలా లెగ్గిన్స్ లో. సో శారీస్ అంటారా, 1,00,000 డిజైన్స్, 1,00,000 ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో ఇలా చాలా సో ప్రతి ఒక్క స్త్రీకు హెచ్చరిస్తున్నా, ధైర్యం రావాలి, ముందుకు రావాలి, బిజినెస్ చేయాలి. స్త్రీల వ్యాపారం అనేది 365 days నడిచే బిజినెస్ కాబట్టి ఫ్రెండ్స్ టెన్షన్ పడకండి. మీకోసం, మీ సేవ కోసం, మీ సపోర్ట్ కోసం నేను 365 రోజులు రెడీగా ఉంటాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బిజినెస్ లో కాల్ చేయండి. స్క్రీన్ పైన ఉన్న నంబర్ కు డైరెక్ట్ నాతో మాట్లాడండి. మీరు ఇంటి నుంచి చేస్తున్నారా, షాప్ పెడుతున్నారా, ఫ్యామిలీ షాపింగ్ మాల్ పెడుతున్నారా, ప్రాంజల్ డిజైనర్ స్టూడియో ఫ్రాంచైజీస్ కావాలా, సౌత్ ఇండియన్ లో మీకు ఎక్కడైనా సౌత్ ఇండియన్ లో మా ప్రాంజల్ ఫ్రాంచైజీస్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ పైన ఉన్న నంబర్ కు కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి బిజినెస్ చేయాలనిపించినా నాకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. మీరు ఆల్రెడీ కిరాణా వ్యాపారంలో బట్టల బిజినెస్ చేయాలా చెప్పండి, నేను చేపిస్తాను. ఎలక్ట్రానిక్స్ బిజినెస్ లో మీకు బట్టల వ్యాపారం చేయాలనుకుంటున్నారా చెప్పండి, చేపిస్తాను. లేదు చదువుకుంటూ బిజినెస్ చేస్తున్నారా, ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉన్నారా చెప్పండి, చేయిస్తాను. మీరు ఎటువంటి ఫీల్డ్ లో ఉన్నా ఈ బట్టల వ్యాపారం ఎక్కడ కూర్చోనైనా చేయొచ్చు, దీనికి ఎటువంటి ప్రాబ్లం. సో బట్టల వ్యాపారం అనేది రాజా వ్యాపారం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, విన్నారు కదా. ముందుకు రండి, ధైర్యం చేయండి. ఆల్ ది బెస్ట్. నేను కూడా మీకోసం వెయిట్ చేస్తాను, మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మీ ముందుగా సెలవు. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై హింద్.